రైట్ ఇక రాష్ట్ర రాజకీయాల్లో బీఆర్ఎస్ మరోసారి యాక్టివ్ మోడ్లోకి వస్తుంది. లోక్సభ ఎన్నిక తర్వాత పార్టీ కార్యకలాపాలు కొంత మందగించిన నేపథ్యంలో ఇప్పుడు పార్టీని మళ్లీ గాడిలో పెట్టేందుకు అధినేత కేసీఆర్ స్వయంగా రంగంలోకి దిగారు. ఇవాళ ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో కీలక సమావేశం నిర్వహించనున్నారు. దాంతో పార్టీ కేడర్లో జోష్ కనిపిస్తోంది. ముఖ్యంగా పార్టీ సంస్థాగత నిర్మాణం, సభ్యత్వ నమోదు, జిల్లా నియోజకవర్గాల స్థాయి ఇన్ఛార్జీల నియామకం, కేడర్ యాక్టివేషన్ వంటి అంశాలపై కేసీఆర్ స్పష్టమైన దిశానిర్దేశం ఇవ్వనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో అధికారాన్ని కోల్పోయిన తర్వాత బీఆర్ఎస్ లో కొంత నిరుత్సాహ వాతావరణం నెలకొంది. పలువురు నేతలు పార్టీ మారడం, కొన్ని జిల్లాల్లో కేడర్ సైలెంట్ గా మారడం వంటి పరిణామాలు పార్టీని ఆలోచనలో పడేశాయి. అయితే ఇటీవలే పార్టీ కార్యకర్తల నుంచి వస్తున్న ఫీడ్బ్యాక్, గ్రామ స్థాయిలో ఇంకా పార్టీకి బలమైన కేడర్ ఉందనే అంచనాలతో కేసీఆర్ మళ్లీ సంస్థాగత నిర్మాణంపై ఫోకస్ పెట్టారు. పార్టీని కేవలం ఎన్నికల రాజకీయాలకే పరిమితం చేయకుండా ప్రజా సమస్యలపై పోరాట పార్టీగా తీర్చిదిద్దాలనే ఆలోచనతో ముందుకు సాగుతున్నారు. గతంలో బూత్ స్థాయి వరకు బలమైన నిర్మాణం ఉన్నప్పటికీ రాష్ట్రంలో పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత పార్టీ నిర్మాణంపై పెద్దగా దృష్టి సారించలేదు. దీంతో మళ్లీ గ్రామ కమిటీలు, మండల కమిటీలు, జిల్లా కమిటీలను యాక్టివ్ చేయాలని కేసీఆర్ నిర్ణయించారు. సభ్యత్వ నమోదు కార్యక్రమానికి భారీ స్థాయిలో చేపట్టి యువత, మహిళలు, రైతులు, ఉద్యోగులు, బీసీ వర్గాలను మరింతగా పార్టీలో చేర్చుకునే ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. ఇక రాష్ట్ర రాజకీయాల్లో బీఆర్ఎస్ మళ్లీ యాక్టివ్ మోడ్ లోకి వస్తుంది. రైట్ ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సైదులు లైవ్ ద్వారా అందిస్తారు. సైదులు చెప్పండి, ఈ వారం ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో కీలక సమావేశం నిర్వహించనున్నట్టు తెలుస్తోంది. కేసీఆర్ అధ్యక్షతన సమావేశంలో ఎవరెవరు పాల్గొనబోతున్నారు? ప్రధానంగా ఏ అంశాలపై చర్చ జరిగే అవకాశం ఉంది? గంగోత్రి, మరి కాసేపట్లో అంటే మధ్యాహ్నం 2 గంటలకి ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో కేసీఆర్ అధ్యక్షతన కీలక సమావేశం ప్రారంభం కానుంది. ఈ సమావేశంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో పాటుగా శాసనసభ ఉపనాయకులుగా ఉన్నటువంటి తలసాని శ్రీనివాస్ యాదవ్, హరీష్ రావు, సబితేందర్ రెడ్డితో పాటుగా మండలి ప్రతిపక్ష నేత మధుసూదనాచారి, అదేవిధంగా మండలి ఉపనాయకులు ఎల్ రమణ, పోచంపల్లి శ్రీనివాసరెడ్డి, అదేవిధంగా పార్టీ ప్రధాన కార్యదర్శులందరూ కూడా ఈ సమావేశంలో పాల్గొంటారు. అయితే పార్టీ బలోపేతం పైన ప్రత్యేక దృష్టి సారించబోతుంది బీఆర్ఎస్ పార్టీ. ఈ నేపథ్యంలోనే ప్రధానంగా ఈ అంశంపైన చర్చ జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమయ్యేటువంటి ఈ సమావేశంలో అనేక అంశాలపైన నాయకులతో కేసీఆర్ చర్చించే అవకాశం అయితే కనిపిస్తుంది. నూతన కమిటీలకు సంబంధించి, ఎందుకంటే పార్టీ ఓటమి తర్వాత ఈ మధ్యకాలంలోనే పార్టీ కమిటీలన్నీ కూడా బీఆర్ఎస్ పార్టీ రద్దు చేసింది. కొత్త కమిటీలు ఏర్పాటు చేయాలని యోచనలో ఉన్న నేపథ్యంలో ఇప్పుడు పాత కమిటీలు రద్దయిన నేపథ్యంలో ఇప్పుడు కొత్త కమిటీలకు సంబంధించి ఎప్పటి నుంచి కొత్త కమిటీలు వేయాలి అనే ఆలోచన బీఆర్ఎస్ పార్టీ చేస్తూ ఉంది. కాబట్టి ఇక ఈరోజు క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. అదేవిధంగా ఇక సభ్యత్వ నమోదు, డిజిటల్ పద్ధతిలో సభ్యత్వ నమోదు కార్యక్రమానికి బీఆర్ఎస్ పార్టీ శ్రీకారం చుట్టబోతుంది. సభ్యత్వ నమోదు కార్యక్రమంకి సంబంధించి కూడా ఈరోజు క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎక్కువగా యువతని ఆకర్షించే విధంగా ఈసారి సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టాలని కూడా బీఆర్ఎస్ పార్టీ భావిస్తుంది. కాబట్టి ఏదో సభ్యత్వ నమోదు కార్యక్రమం సంబంధించి అత్యధికంగా ఒక నియోజకవర్గం చూపిస్తే ఇంకొక నియోజకవర్గం అంతకంటే ఎక్కువ చూపించడం కాకుండా ఎవరైతే పార్టీకి కట్టుబడి పార్టీలోకి ఎవరైతే రావాలని భావిస్తున్నారో వారు చేర్చుకునేలా కూడా ప్రణాళికలు రచించాలని చెప్పేసి కూడా ఇప్పటికే కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. ఆ నేపథ్యంలోనే నియోజకవర్గాల వారికి కూడా పార్టీలోకి రావాల్సిన వారు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా వారితో మాట్లాడిన తర్వాత మాత్రమే పార్టీలో జాయిన్ చేసుకొని ఎక్కువగా యువతకి పార్టీలో అవకాశం ఇవ్వాలని కూడా చెప్తున్నారు. ఎందుకంటే పార్టీ సభ్యత్వం తీసుకుంటే, ఎందుకంటే గతంలో బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వం ఉంటే ఏదన్నా ప్రమాద బీమా కింద కూడా కొంత ఎక్స్గ్రేసియా ఇచ్చేది. కాబట్టి ఇప్పుడు అది కంటిన్యూ చేసే ఆలోచనలో కూడా పార్టీ ఉన్నది. కాబట్టి 60 లక్షలకి పైగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఆ సభ్యత్వాన్ని 1 కోటికి పైగా పెంచాలని భావిస్తున్నారు. కాబట్టి అది ఈరోజు ప్రధానంగా చర్చ చేసే అవకాశం కనిపిస్తుంది. ఇంకా పార్టీకి సంబంధించిన డిజిటల్ కమిటీ మన సభ్యత్వం సంబంధించి కూడా క్లారిటీ తేదీ ఏంటి అనేది కూడా ఈరోజు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక కమిటీలకు సంబంధించి కూడా ఇప్పటికే రద్దయ్యాయి కాబట్టి పార్టీ కమిటీలు ఏర్పాటు చేయాలని కూడా
బీఆర్ఎస్ పార్టీ భావిస్తున్న నేపథ్యంలో పార్టీ కమిటీ గ్రామ మండల జిల్లా నియోజకవర్గాల వారీగా అదేవిధంగా రాష్ట్ర స్థాయి కమిటీ ఇట్లా ఏర్పాటు చేయాలని కూడా భావిస్తున్నారు. ఈసారి కొత్తగా రైతులకు సంబంధించిన అంశాలు ఎక్కువగా ఉంటున్న నేపథ్యంలో రైతుల కమిటీలు కూడా ఒకటి ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. మహిళా కమిటీ కూడా ఒకటి ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. నిరుద్యోగుల అంశాలు కూడా ప్రధానంగా ఉంటున్నాయి కాబట్టి నిరుద్యోగ అంశాలకు సంబంధించి నిరుద్యోగ కమిటీ కూడా ఏర్పాటు చేయాలని కూడా చేస్తున్నారు. అదేవిధంగా ఇప్పటికే బీఆర్ఎస్వి ఉంది కాబట్టి బీఆర్ఎస్వి మరి ఇంకొంత యాక్టివ్ చేయాలని చెప్పేసి కూడా సో ఆ కమిటీలు కూడా ఏర్పాటు చేసుకొని ఇంకా యాక్టివ్గా పాల్గొనలేక రానున్న రోజులలో పార్టీ కార్యక్రమాలు విస్తృతంగా ప్రచారం చేయాలి. దాంతోపాటుగా ప్రభుత్వ వైఫల్యాలకు సంబంధించి ఎప్పటికప్పుడు ఎండగట్టేలాగా కూడా కొంచెం యాక్టివ్గా ఉండాలని చెప్పేసి కూడా ఈరోజు ప్రధానంగా చర్చ జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. సో ఆ అంశాలు కూడా సంబంధించి కూడా కమిటీలకు సంబంధించి తేదీ కూడా ఈరోజు క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే గత కొన్ని రోజుల నుంచి అంటే పార్టీ ఓటమి తర్వాత కొంతమంది నాయకులు అధికార కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళడం, కొందరు బీజేపీలోకి వెళ్ళడం, సో అక్కడ ఇన్ఛార్జీల కొరత కొంత ఉన్నది. సో అవి కూడా నియమించుకునే యోచనలో బీఆర్ఎస్ పార్టీ కనిపిస్తుంది. సో జిల్లాల వారీగా అదేవిధంగా నియోజకవర్గాల వారీగా ఇన్ఛార్జీల నియామకానికి సంబంధించి కూడా ఈరోజు ప్రధానంగా ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో కేసీఆర్ అధ్యక్షతన చర్చ జరిగే అవకాశం ఉంది. సో ఈ అంశాల్లో కూడా క్లారిటీ కూడా వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే కొందరు కార్యకర్తలు బలంగా ఉన్న చోట నాయకులు కరువయ్యారనేది కూడా ఉన్న నేపథ్యంలో సో ఇప్పుడు కార్యకర్తల స్ట్రెంత్ చూసుకొని అవసరమైతే అక్కడే ఎవరైతే ప్రజల్లో ఉంటారో ప్రజాదరణ ఎవరికైతే ఉంటుందో వారికే ఇన్ఛార్జిగా ఇవ్వాలని కూడా పార్టీ భావిస్తుంది. కాబట్టి అందుకు ఆలోచన చేసిన తర్వాత సో ఇన్ఛార్జీలను కూడా ప్రకటించే అవకాశం అయితే కనిపిస్తుంది. అది కొంత టైం పట్టే అవకాశం ఉంటుంది కానీ కాకపోతే ప్రస్తుతం మాత్రం పార్టీ బలోపేతం అదేవిధంగా నూతన కమిటీలు అదేవిధంగా సభ్యత్వ నమోదు కార్యక్రమానికి సంబంధించి తొందరగా శ్రీకారం చుట్టేందుకు బీఆర్ఎస్ పార్టీ ప్రణాళికలు రచిస్తుంది. అది ఈరోజు క్లారిటీ తేదీలకు సంబంధించి క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. మధ్యాహ్నం 2 గంటలకి ప్రారంభమయ్యేటువంటి ఈ సమావేశంలో ప్రధానంగా ఈ అంశాలపైన చర్చించేందుకు కనీసం 2-3 గంటల సమయం పట్టే అవకాశం అయితే ఉంది. సాయంత్రానికి ఏ అంశాలపైన చర్చ జరిగింది, సో ఎప్పటి నుంచి కమిటీల ఏర్పాటు, ఎప్పటి నుంచి డిజిటల్ సభ్యత్వం సంబంధించి నమోదు చేసేందుకు సిద్ధమవుతున్నారు, సో పార్టీ బలోపేతానికి సంబంధించి ఎటువంటి కార్యక్రమాలు శ్రీకారం బీఆర్ఎస్ పార్టీ చుట్టబోతుంది, ఈ అంశాలన్నీ కూడా మనకి సాయంత్రం అంటే సమావేశం ముగిసిన తర్వాత క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి సో ఇప్పటికే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హైదరాబాద్ తన నివాసం నుంచి ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రానికి బయలుదేరారు. సో అదేవిధంగా డిప్యూటీ ఫ్లోర్ లీడర్లు మాజీ మంత్రి హరీష్ రావు ఇప్పుడు కొద్దిసేపటి క్రితమే తన నివాసం నుంచి ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రానికి బయలుదేరి వెళ్తున్నారు. వెళ్ళిన తర్వాత అక్కడ లంచ్ అక్కడే ఉంటుంది. సో ఆ లంచ్ చేసిన తర్వాత మధ్యాహ్నం 2 గంటలకి సమావేశం ప్రారంభమవుతుంది. రైట్, థ్యాంక్ యూ సైద్.